నమస్తే. ఏదైతే చేవెళ్ళ బస్సు ఘటన జరిగిందో బస్సు టిప్పర్ లారీ ఢీకొని దాదాపుగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దానికి సంబంధించి మనం తాండూరు నియోజకవర్గంలో ఉన్న పరికంపల్లె గ్రామానికి చేరుకున్నాం. ఎందుకంటే ఈ పరికంపల్లె గ్రామంలోనే ముగ్గురు అక్కా చెల్లెలు కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుకున్న ముగ్గురు అక్కా చెల్లెలు ఉన్నారు. మొదటమ్మ MBA, తర్వాత డిగ్రీ ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇలాగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు మరణించడం చాలా బాధను కలిగిస్తుంది. అంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపింది. ఎంతో బాధకు గురి చేసిన ప్రతి ఒక్కరిని కూడా. సో ఇప్పుడు మనం అదే గ్రామానికి వచ్చాం, ఆ కుటుంబ సభ్యుల్ని కలవబోతున్నాం. సో మొత్తానికి మనం చూస్తాం ఈ గ్రామంలో కనీసం ఎట్లంటే వీధి దీపాలు కూడా లేవు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. రోడ్లు మేము వచ్చేటప్పుడు చూసాం, వర్షం పడుతుంది, ఒకవైపు వర్షం, మరోపక్క సరిగా రోడ్లు లేవు. కనీసం వీధి దీపాలు కూడా లేని పరిస్థితి ఈ పెరకంపల్లి గ్రామంలో ఉంది. అంటే ఇలాంటి మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్కు వచ్చి చదువుకొని వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేయాలనుకున్న ఆడబిడ్డలు ముగ్గురు కూడా అసూలు బాసారు. ఇప్పుడు మనం ఆ కుటుంబంతో అట్లాగే ఆ ఊర్లో ఉండే కొంతమంది ప్రజలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మా, ఏంటి ఆ పిల్లలు తెలుసా మీకు? తెలుసు. ఎట్లుంటారు పిల్లలు? ఎట్లుంటారు? మంచిగా ఉంటారు, మంచోళ్ళే. మంచి పిల్లలు స్కూల్ చదువుతుండ్రి, ఆడనే తాండూరు ఉంటుండ్రి, స్కూల్ చదువుతుండ్రి. మంచి పిల్లలు. చుట్టాలా వాళ్ళు? కులస్తులు. మేము గౌడ్చే, వాళ్ళు గౌడ్చే. వచ్చినప్పుడల్లా కలుస్తారా? అసలు ఇక్కడికి వస్తారా వాళ్ళు? వస్తుండ్రి, సమయాలకు వస్తుండ్రి, పోతుండ్రి అప్పటిదప్పుడే పోతుండ్రి, సమయంకి వస్తుండ్రి, పోతుండ్రి. ఎప్పుడే తెలిసింది మీకు ఈ విషయం? అసలు అది బస్సు పడ్డది అంటే ఎవరో ఎక్కడ అనుకున్నాం అని, మా ఊరు అన్ని తెలియలేదు. తర్వాత తెలిసింది, మీ ఊరోళ్ళని తెలిసింది. తర్వాత తెలిసింది. ఇక్కడికి తెస్తుండ్రు అన్నారు. ఇక చూసుకుంటా కూర్చున్నాం, వస్తుండ్రు అన్నారు. మీరే పోయి అక్కడ వాళ్ళ ఇంటికి పోయిరా? చూసినాం పిల్లలు, మంచి పిల్లలు చూసినాం. వచ్చినప్పుడు పలకరిస్తారా మిమ్మల్ని? మంచి పిల్లలు అయ్యా, మాట్లాడతారు, మంచిగా మాట్లాడుతుండ్రి. కానీ వాళ్ళ అదృష్టం ముగ్గురు ఒకే సీట్లు ఉండేందుకు అట్లా అయింది అని అంటారు. ముగ్గురు ఒకే సీట్లో కూర్చున్నాం. ఇప్పుడు ఏంటి వాళ్ళ పెద్ద అమ్మాయికి పెళ్లికి వచ్చిరట ఇక్కడికి? పెద్ద అమ్మాయి పెళ్లి అయింది, ఇంకా వేరే బంధువుల పెళ్లి ఏమో ఉన్నాయంట. వచ్చిండ్రు పెంటికే వచ్చిండ్రు ఇక అట్లా అయ్యా. వాళ్ళ మంచిగా ఉంటారు, మంచిగా ఉంటారు వాళ్ళు. పిల్లల్ని మంచిగా పెంచిండ్రు, మంచిగా ఉంటారు. చదువు కూడా ఫస్ట్, వాళ్ళు ఫస్ట్లో ఉండ్రి, మంచిగా చదివిండ్రు. చదవకపోతే చేస్తుండ్రు కదా, చదివినందుకే వాళ్ళు ఆడికేసిండ్రు హైదరాబాద్కు. ఇక్కడనే ఉంచేవారు, కానీ మంచిగా చదివినందుకు హైదరాబాద్ తీసుకు. వాళ్ళ అమ్మ నాయన మంచిగుంటారా పిల్లలతో? మంచిగా ఉంటారు, మంచిగా పెంచిండ్రు వాళ్ళు. ఈడ పల్లెటూరు అంటేనే తాండూరు పెంచిండ్రు వాళ్ళు. స్కూల్లో కొరకే తాండూరు ఉండరు. ఇంకా ఉన్నారా వాళ్ళకి అక్క తమ్ముళ్ళు ఉన్నారా? ఇంకా ఒక్క పిల్లగాడు ఉండడు, ఒక్క పిల్ల ఉండదు. మొన్న పెళ్లి అయిన పిల్ల. 4 బిడ్డలు, ఒక్క కొడుకుండే. ఒక్క కొడుకుండడు, ఒక్క బిడ్డ ఉండదు. ఇప్పుడు 3 బిడ్డలు అట్లా. వాళ్ళంతా అక్కడే ఉంటారా? తాండూరులో ఉన్నారు. ఆయన ఏం పని చేస్తుంటాడు? వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇదే వ్యవసాయం ఉండే, ఇక పిల్లలు ఇంకా చదువు చూసుకుంటుంటే ఉంటుండే. వ్యవసాయం ఉండదు, చేసుకుంటుంటే ఉంటుండ్రి. వ్యవసాయం అంటే ఇక్కడికి వస్తారా? వ్యవసాయం వచ్చిపోతుండే అన్నట్లా. రోడ్ల వల్ల ఇట్లా అయింది అంటారు అందరు. రోడ్ కరెక్ట్ రోడ్ మంచిగా ఉంటే వాళ్ళకి అట్లా కాకుండా ఎవరు పట్టించుకోలేరు. మరి ఇక్కడ మీ ఊర్లో నాయకులు లేరు అసలు? ఎందుకు లేరు, ఉండరు కానీ ఇక ఎవరు పట్టించుకోరా అసలు? రోడ్లు అక్కడ అంటారు, మనకి అయింది అక్కడ అయింది అని అంటారు. మరి ఇప్పుడు రేవంత్ సార్ వచ్చిన తర్వాత అంతా మంచిగా చేస్తున్నా అని చెప్పిండు కదా, చేయట్లే ఇక్కడేమి? రోడ్లు ఎవరు పట్టించుకోలేరు, రోడ్లు అట్లనే ఉండవు, ఎట్లున్నారు రోడ్లు అట్లనే ఉంటారు, అట్లనే ఉంటాయి. మరి మొన్న మీ ఎమ్మెల్యే వచ్చింది కదా, ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడగాలి కదా, వచ్చినప్పుడు అడగాలి కదా. అడుగుతారేమో ఇప్పుడు. మరి మీ ఊరు రోడ్డు కూడా అలాగే ఉంది కదా? అట్లనే ఉండదు, గుంతల్లో అయింది. ఎంతకాలం అవుతుంది ఇట్లా ఉండబట్టి మీ రోడ్లు? మస్తు తినాలి, అట్లనే ఉండదు, మస్తు రోజులే అట్లనే ఉండదు. ఏం చెప్తారు ఇప్పుడు గవర్నమెంట్ కి? ఏం చెప్తారు ఇప్పుడు? అడుగుతారు ఇక రోడ్ల సంగతి ఇప్పుడు అడుగుతారు. పిల్లలు ఇట్లా అయ్యి కదా, ఇప్పుడు అడుగుతారు. ఇక ఎవరికైనా ఇట్లా జరిగితే అడుగుతారు, ఇక అడుగుతారు, ఇప్పుడు అడుగుతారు. ఇక ఓకే. తెలుసా మీకు వాళ్ళు? తెలుసు సార్. వస్తుంటారా ఇక్కడికి? వస్తారు. తాండూరు పోయినారంట కదా అసలు? తాండూరు వస్తారు సార్, ఇక్కడ వస్తారు, పండుగల కాడికి వస్తారు. మొన్న పోయిండ్రు వాళ్ళ ఇంటికి, కాలరా. ఏమైతారు మీకు చుట్టాలా? ఇట్లా కులమోళ్ళు. వాళ్ళ అక్క పెళ్ళి ఒక 10 రోజులు సార్. మా మామ కొడుకు ఇచ్చిండ్రు, చిట్టిగానప్పుడు మమ్మల్ది మా మామ కొడుకు ఇచ్చిండ్రు. ఏంటి ఎప్పుడు జరిగిందని మీకు తెలిసింది? మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 10-11 గంటలకు తెలుసు. 10-11 గంటలకు చెప్పిరా మీకు?
ఫోన్లలో పంపించారు. ఫోన్లో తెలిసి మీ అందరికీ. ఇప్పుడు పిల్లలతో మంచిగా తల్లిదండ్రులు మంచుకుంటారా వాళ్ళు? బాగుంటారు వాళ్ళంతా బాగుంటారు. మాట్లాడతారా పిల్లలు? మాకంతా సరదాగా ఉంటారా చదువు విషయంలో కానీ మాట్లాడే విధంగా? అంతా బాగానే ఉంటాం మేము అంతా కలిసిమెలిసి ఉంటాం. ఈ ప్రమాదానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? కారణం అంటే ఇక వాళ్ళు సిటీలో చదువుతున్నారు, అంటే వాళ్ళు పెళ్లికి వచ్చినారు, పెళ్లికి వచ్చి ఏం చేసిండ్రు, వెళ్ళిపోయాడు, మళ్ళా చదువుకోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు యాక్సిడెంట్ అనరా? అసలు ఏం జరిగింది అన్నారు? అసలు ఏమో మాకు అనేది తెలియదు. అసలు ఏంటి వాళ్ళతో మీకు ఎటువంటి సంబంధం ఉంది? అసలు జరిగిన సంఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మీ ఊరు ప్రజలు ఎంతలా నేను అంత్యక్రియలో పాల్గొన్నారో కూడా మేము చూసాం. అసలు ఎటువంటి అనుబంధం ఉండేదమ్మా మీతో? వాళ్ళకి మంచిగానే ఉండేవాళ్ళు సార్. వాళ్ళు పిల్లలు చదువుకొని ఎదుగుతారు అనుకుంటే అట్లా అయిపోయి. మీకేమవుతారా మళ్ళీ? పెద్ద బావ బిడ్డలు. అంటే వాళ్ళ నాన్నగారు మీ హస్బెండ్ అన్నదమ్ములా? అన్నదమ్ములు. ఓకే. ఎట్లా వచ్చేవారమ్మా ఊరు వచ్చేవాళ్ళు? వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు పండుగలకి. మాట్లాడతారా వచ్చినప్పుడల్లా మీతో? మాట్లాడే వాళ్ళు. మొన్న పెళ్లికి కూడా వెళ్ళాం, వాళ్ళ అక్క పెళ్లి అయితే. రీసెంట్ గానే జరిగిందన్నారు 17వ తారీఖు. అప్పుడు అందరూ కలిసి ఎంజాయ్ చేశారు మీరు అందరూ? చేసి 2 రోజులు ఉండం వాళ్ళతో పాటు. వాళ్ళతోనే 2 రోజులు ఉన్నదా మీరు? ఎట్లుండే వాళ్ళు పిల్లలు అంతా? మంచిగా ఉండేవాళ్ళు సార్. అలాగే వాళ్ళ ఫాదర్ కూడా చాలా కష్టపడి చదివించాడు, చాలా కష్టపడి పిల్లలు ముందుకు తీసుకెళ్లాలని అంత ఇది చేసి వాళ్ళని ఇక్కడ ఊరి దగ్గరికి తీసుకురాకుండా అక్కడ సిటీల నుండి పెంచాడు. ఒక డ్రైవర్ గా ఉండి మొత్తం 4 బిడ్డల్ని కూడా మంచిగా పెంచాడు. వాళ్ళ అమ్మాయి అసలు మా బావ కష్టపడి. మీ ఏజ్ గ్రూప్ నాకు తెలుసు దాదాపు. ఎట్లుంటారు పిల్లలు? ఎలా ఉంటారు? మంచిగా ఉంటారు. ఏమవుతారు మీకు? చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు. చివరికి ఎప్పుడు మాట్లాడారు వాళ్ళు? మీరు చివరిగా అంటే పెళ్లి రోజు మంచిగా మాట్లాడి సరదాగా మాట్లాడుకున్నారు. కానీ ఒక్కసారిగా ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? వాళ్ళు అంటే పెళ్లిలో సరదాగా డాన్స్ వేసి సరదాగా మాట్లాడి సరదాగా ముచ్చట్లు చెప్పిన వాళ్ళు ఒక్కసారిగా లేరైనప్పటికీ అసలు ఏమనిపించింది? ఎట్లా తెలిసింది మీకు? గుండెలో రాయేసినట్టు అయింది సార్. పిల్లలు ముందు మంచిగా చేసుకొని వెళ్ళిపోతారంటే ఇలా అయితే గుండెలో రాయేసినట్టు అయింది అందరికి. లాస్ట్ టైం మీరు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడారు? అంటే మీరు అందరు కలిసి ఏదో మ్యారేజ్ కూడా వెళ్ళానని చెప్పేసి 17వ తారీఖు రోజు వాళ్ళ ఒక్క పెళ్లికి. అమ్మగారికి హెల్త్ బాగాలని చెప్తున్నారు కదమ్మా, ఎలా ఉన్నారు? కొంచెం పర్లేదు ఉంది, ఉండకాడికి తినట్లేదు, జ్యూసులు ఏదో కాస్త తింటారు. అధికారులు వచ్చి కలుస్తున్నారమ్మా ఇక్కడికి? పొద్దున వచ్చారు సార్. అసలు మీరు ఒక విషయం చెప్పండి, అసలు ఇన్సిడెంట్ గురించి మీరు అసలు మీ ఒపీనియన్ ఏంటి? అసలు యాక్సిడెంట్ లో, రోడ్ యాక్సిడెంట్ లో మన కుటుంబ సభ్యుల్ని కోల్పోయాం మనం. రోడ్డు మెయిన్ ఈ మధ్యలో ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరి వల్లనే ఇది అంత కారణం. ఎందుకు వాళ్ళే వల్లనే కదా సార్ ఇంతవరకు. వాళ్ళు రోడ్ వచ్చినా కూడా శాంక్షన్ చేసినా కూడా అమౌంట్ వచ్చినా కూడా రోడ్ కాలేదు. ఎప్పుడు శాంక్షన్ అయిందంటే 5-6 ఏళ్ళు అవుతుంది. 5-6 ఏళ్ళు అయింది. ఎందుకు? కారణం ఏమని చెప్తారు? ఏమో తెలుస్తలేదు. కొండ విశ్వేశ్వరరెడ్డి ఉన్నప్పటి నుంచే లేదు, అట్లే ఉంది సార్. అప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడే శాంక్షన్ అయి ఉండే. అప్పటి నుంచే అట్లే ఉంది. ఎట్లా ఉండేది వాళ్ళతో నీకు బాండింగ్? మీ అక్క చెల్లెలు మీ అందరూ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ మంచిగా కావచ్చు, ఎప్పటికి మంచిగా ఉంటుండ్రు, ఆ సంతోషంగా ఉంటుండ్రు. ఇది ఇన్సిడెంట్ చాలా బాధాకరంగా. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది అసలు? ఇక్కడ అసలు బాగాలేదు. ఇంకా మీ ఊరు ప్రజలు కూడా ఊరు ప్రజలు కూడా అందరూ బాధ చాలా ఉంది. అమ్మ మీరు చెప్పండి, మీరు కూడా బస్సులో ట్రావెల్ చేస్తూ ఉంటారు, బస్సులో ఊర్లకి మీరు కూడా పోతూ ఉంటారు. ఈ యాక్సిడెంట్ గురించి మీరు ఏం చెప్తారు? ఏం చెప్పాలి సార్, అందరు వెళ్ళిన వాళ్ళు మంచిగా పోయి మంచిగా వస్తే బాగుంటది. ఇట్లా అయితే ఎట్లా అవుతుంది? పిల్లలు ముందల బాగా బతుకుతారు అనుకుంటే ఇప్పుడు అసలు బతికే లేకుండా నాశనం అయిపోయి. అంత కష్టపడి చదివించిన తర్వాత మస్తు కష్టపడ్డారు వాళ్ళు. అయితే బాగుండాలి, పిల్లలు బాగుండాలి. ఒక పక్క నాన్నగారు చదివించడం, వాళ్ళు కూడా అదే కష్టంగా చదివారు పిల్లలు. ఆ పెద్ద పిల్ల అయితే డ్యూటీ కూడా చేస్తుండేనంట, జాబ్ కూడా చేసేది. 25 ఏళ్ళు వచ్చేదంట. ఇప్పుడు ఇంకొక నెల అయితే ఇంకా 60,000 జీతం ఉంది, ఏదో పెద్ద డ్యూటీ లెక్కేదంట. మీరు ఏం డిమాండ్ చేస్తారమ్మా? ఇప్పుడు మన కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు, మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఒకవేళ అధికారులు వచ్చినా ఎవరైనా వచ్చినా మీరు ఏం అడగాలనుకుంటున్నారు? ఏం అడుగుతున్నా వస్తారా సార్ వాళ్ళు? ఇంకా అట్లా మళ్ళీ వేరే వాళ్ళకి అట్లా అవ్వకుండా అందరూ మంచిగా ఉండేటట్టు ఉండాలి. బ్రదర్ మీరు చెప్పండి, మీరు ఒక బ్రదర్గా మీ డిమాండ్స్ ఏంటి? మా చెల్లెలకు జరిగినట్లు మళ్ళీ ఒక చెల్లెలకి ఎవరికి జరగవద్దని కోరుకుంటున్నాను అంతే. జీవితంలో ఇప్పటికైనా రోడ్డు శాంక్షన్ చేసి మళ్ళీ పనులు జరిగితే మంచిగా ఉంటాయని కోరుకుంటున్నాను.